హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ. టొమాటో రైస్ని ఎప్పుడూ మీరు చేసుకునేలాగా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయినా తినొచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న ఒక 3 టమాటాలని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి మాత్రమే సరిపడా ఉప్పును వేసి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకొని టమాటాలు ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూస్తే మనకు టమాటాలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పౌడర్స్ అన్నీ వేసుకున్నాక గ్రేవీ అనేది డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఇలా పల్చగా తయారవుతుంది. రైస్కి ఫ్లేవర్స్ మొత్తం బాగా పడతాయి. మన టొమాటో గ్రేవీ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం తగినంత రైస్ వేసుకొని ఎడ్జెస్ నుంచి కలుపుతూ గ్రేవీ మొత్తం రైస్తో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది లంచ్ బాక్స్లోకి ఒక గ్రేట్ రెసిపీ. అంతేకాదు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.